అండి అబద్ధం చెప్పకపోయినా నిజం దాచావని అతల్లో మహేష్ బాబులో ఎంత బెళ్ళప్పించినా నిజం నిప్పు లాంటిదండి. అది తెలియనంతవరకు తెలుసుకున్నంతవరకు బాగానే ఉంటుందండి. తెలిసాక ఒక్కోసారి జీవితాలు తగలాడిపోతాయండి బాబు. ఇప్పుడు నేను తెలుసుకున్న నిజమేంటో మీరు చూసేయండి. ఏటర్ ఆ టైటిల్స్ వేసే. ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాలవైంది ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు వైఫ్ తో సరసము ఎక్స్ తో సమరము మొగుడికేమో ముద్దులు ఎక్స్ కేమో గుర్తులు బాస్ తో పెక్కులు మేగితో హక్కులు పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీస్ అది ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాలవైంది ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు ఏంటి ఏంటేంటి చేసిందంతా చేసి ఏంటి అంట ఏంటి? ఏది తినక చెప్పే అలవాట్లేదంటే నీకు? ఏంటే గీంటే అన్నావంటే గోప పగిలిద్ది. చా మా గోప పగలగొట్టడం రాదు మరి. నా మానాన్ని నేను ఇక్కడ కూర్చుంటే గుడ్ల గోపలు ఎంత కళ్ళేసుకుని చూస్తా ఉంటే ఏంటి నా అడగరేంటి? నువ్వు వెనక ముందు చూసుకోకుండా వాగిన దానికి నీకు నాకు పెళ్లికి ముందు ఏ రిలేషన్ ఉందో బేబీకి తెలిసిపోయింది. తెలిస్తే తెలిసిందిలే, ఇప్పుడేం చేయలేం కదా. అయినా తనకి తెలియాలనుకుంటే నేను ఎప్పుడో చెప్పుండేవాడిని. ఇప్పుడు దాకా నేను చెప్పలేదంటే నేను కావాలని చెప్పలేదని నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఈ విషయం అందరికీ తను టామ్ టామ్ చేస్తే అప్పుడేం చేస్తావు? తనేం 10 మందికి చెప్పే టైప్ కాదు. తన గురించి నాకు తెలుసు. సరే 10 మందికి చెప్పకపోయినా 10 మందికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడేం చేస్తావు? ఎదటోళ్ళని అనుమానించాలని ఆలోచన తప్ప నీకు ఇంకేం రాదా ఏంటి? తను నా బెస్టీ, తను అలాంటి పనులేం చేయదు. ఒకవేళ తను చేయాలనుకున్నా నేను అలాంటి పనులేం చేయను. సరే ఈ విషయం మన ముగ్గురికి కాకుండా ఇంకెవరికైనా తెలియాలి, అప్పుడు చెప్తా నీ పని దాని పని. ఏడ్సోలే. ఏంటి కావ్య అంత కోపంగా వెళ్తుంది? ఏం లేదు, తన నా ఎక్స్ అని నా వల్లే నీకు తెలుసని నా మీద ఎగురుతుంది. ఇది మరీ బాగుంది. దానికి నీ మీద ఎగరడం ఏంటి? నాకు నిజం తెలియకపోయినా తను నీ ఎక్సే కదా. అదే కదా. అవునంజీ, నీ ఎక్స్ గురించి అన్ని విషయాలు చెప్పావు కదా నాకు. కావ్యనే నీ ఎక్స్ అని ఎందుకు చెప్పలేదు నాకు? తనే నా ఎక్స్ అని చెప్పి తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకురావడం ఎందుకని చెప్పలేదంతే. నీలాంటి మంచివాడిని తను ఎలా వదులుకుందో నాకు అర్థం కావట్లేదు. సర్లేవే, కలిసుండి గొడవలు పడే బదులు విడిపోయి హ్యాపీగానే ఉన్నాం కదా. నువ్వు సుఖంగా ఉన్నావు సరే, రేపు ఈ విషయం రాజీకి తెలిసిందనుకో, తను సంతోషంగా ఉండగలదా చెప్పు? రాజీకి నిజం చెప్పామంటావా? కాదు, రాజీకి నిజం తెలిసేలోపే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడకంజీ, నీ బెస్టీగా నీ మంచి కోరు చెప్తున్నాను విను. రాజీ అసలే అమాయకురాలు. ఈ విషయం తెలిసిన తర్వాత మీ చేపల చెరువులో దూకేసినా ఆశ్చర్యం లేదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే ఆలోచిస్తా. అంజీ ఆలోచిస్తా అన్నాడంటే ఆ ప్లాన్ సక్సెస్ అయినట్టే. మంచినీళ్ళు తీసుకో బావా. ఈ రోజుల్లో కూడా మొగుడికి మంచినీళ్ళు తీసుకొచ్చిస్తుందంటే గొప్ప విషయమే. మరేమనుకున్నావు, రాజీ పతివ్రత. అవునవును, చూస్తే తెలుస్తుందిగా. రాజీకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుద్దో టెస్ట్ చేద్దాం. రాజీ, ఇందాక బేబీ చెప్తుంది వాళ్ళ ఇంటి దగ్గర ఒకడు వాళ్ళ ఆవిడ్ని ఎక్స్ని కలిపి ఒకే ఇంట్లో ఉంచాడంట. ఇంతకీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఆవిడకి అమ్మాయి ఎక్స్ అని అసలు తెలియదంట. అసలు నువ్వు వాళ్ళ ఆవిడ ప్లేస్లో ఉన్నావు అనుకో, నువ్వైతే ఏం చేస్తావే? అమ్మో, బేబీ మా బావకి నా గురించి కళ్యాణ్ గురించి ఏం చెప్పిందో. ఏంటి రాజీ అంతలా ఆలోచిస్తున్నావు ఏంటి? వాళ్ళ ఆవిడ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఆప్షన్ 1 ఆయన క్షమించి వదిలేస్తావా? ఆప్షన్ 2 కస్తీరాన్ని కసకసా పుడిసేస్తావా? ఆప్షన్ 3 తట్టుకోలేక నేను నువ్వేమైనా చేసుకుంటావా? చెప్పు రాజీ, నువ్వైతే ఏం చేస్తావు? అదంతా కాదు, నేనైతే ముందా ఇల్లు ఖాళీ చేస్తా. చూసావా అంజీ, పతివ్రత కాబట్టి పతివ్రత లాంటి ఆన్సరే ఇచ్చింది. నాకు కొంచెం పనుంది. చూసావుగా అంజీ, అదే వేరే అమ్మాయి అయితే నరికి పోగులెట్టేది. రాజీ మంచితనం కోసమైనా సరే ఇల్లు ఖాళీ చేసాయి.
బేబీ చెప్పింది కూడా కరెక్టే. రాజీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా మాట్లాడాలనే ఎవరికి తెలియని సీక్రెట్ని బేబీకి తెలిసేలా చేసావు. నేను నీతో ఏం మాట్లాడను. బేబీ మన విషయం మా బావకి చెప్పిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఇందాక ఇండైరెక్ట్గా ఎవడో తన ఎక్స్ని ఇంట్లోనే ఉంచుకున్నాడంట అని మాట్లాడాడు. అవునా, నేను కూడా ఈ విషయం గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఇందాక కావ్య కూడా నా దగ్గరకొచ్చి ఎవరో ఎక్స్ని తన ఇంట్లో ఉంచుకున్నారంట, నువ్వైతే ఏం చేస్తావని చాలా గట్టిగా అడిగింది. నన్నెందుకో లేపేస్తాదేమో నాకు చాలా భయంగా ఉంది. పెళ్ళికి ముందు నాకు లవ్ ఉందని తెలుసు కాబట్టి పోనీలే అని మా బావ నన్ను క్షమించినా మా నాన్న నన్ను క్షమించడు. ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఏం డిసైడ్ అయ్యారు? మేం ఇల్లు ఖాళీ చేద్దామని ఫిక్స్ అయ్యాం బేబీ. నువ్వు చెప్పినట్టు వింటామని చెప్పాం కదా, ఎందుకు మా బావకి వీళ్ళ ఆవిడికి మా గురించి డౌట్ వచ్చేలాగా ఇండైరెక్ట్గా చెప్పావు? నేనేం చెప్పలేదమ్మా. అయినా నేను చెప్తే ఇలా ఇండైరెక్ట్గా ఎందుకు అడుగుతారు? డైరెక్ట్గానే అడుగుతారు. ఏంటి డీటెయిల్ కాల్ చేస్తున్నాడు? హలో ఎరా బా ఎక్కడా? ఇక్కడే. హైదరాబాద్ వెళ్ళిన అటకారం తగలబా నీకు? హైదరాబాద్ వెళ్తే ఎటకరం తగ్గుదని ఎవడరా చెప్పాడు? సర్లే గాని ఏంటి డీటెయిల్ కాల్ చేసు? ఏం లేదు బా, ఫ్రెండ్స్తో గోవా వెళ్తే హైదరాబాద్ వచ్చాను. ఓసారి కనిపించి వెళ్దామని. గోవా వెళ్ళేదానికి హైదరాబాద్ ఎందుకురా మధ్యలో? అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్తో వెళ్తున్నా, ఓసారి ఇంట్లోకి పంపించావనుకో చూసి వెళ్ళిపోతా. చూసి వెళ్ళిపోవడానికి ఈడుకోలు చేస్తే చాలదేంటి? నీకో దండ పెడతా బా, ఏదో మా అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని. అది అలా చెప్పు. సర్లే లొకేషన్ పంపిస్తున్నా. సరే బా, పంపించే బా. ఓకే. ఎదవా ఈడు సర్ప్రైజ్ ఇస్తాడంట. ఈడు సర్ప్రైజ్ ఇచ్చేదేంటి? ఈడికే నేను సర్ప్రైజ్ ఇస్తా. రాజీ, రాజీ. ఏంటి బావా? ఏం లేదే, నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్దామని. సర్ప్రైజా? ఏంటి? నీ తమ్ముడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని హైదరాబాద్ వస్తున్నాడు. ఈ విషయం నీకు చెప్పొద్దని చెప్పాడు. నేను చెప్పాను, అడిగి చెప్పకు, ఏడుతాడు అదవా. ఇప్పుడు ఆడెందుకు వస్తున్నాడు? అదేంటే తమ్ముడు వస్తానంటే ఆనందపడాలి కానీ కంగారు పడతావేంటి? అంటే అది ఆనందంలో వచ్చే కంగారేలే బావా. కంగారు ఎలా కూడా వస్తుందేంటి? ఇప్పుడు అసలే మంచి రోజులు కావు. ఈ టైంలో తోడబుట్టిన వాడు తోబుట్టు ఇంటికొస్తే తోబుట్టు బొట్టుకే గండం బావా. ఉండు, నేను ఆడికి కాల్ చేసి నేను చెప్పినప్పుడు రమ్మని. హలో హలో, ఆడ ఆల్రెడీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాడు. ఇప్పుడే లొకేషన్ పంపించాను, కాసేపులో వచ్చేస్తాడులే. అవునా, సరే అయితే ఆడికి తినడానికి ఏదో ప్రిపేర్ చేస్తా. వారిని పుట్టింటోళ్ళు వస్తున్నారనేసరికి వాళ్ళ కోసం అన్నీ చేసేయడం రెడీ అయిపోతారు వీళ్ళు. అండి అంజిగారు ఇదేనండి? అది ఇంట్లోకి రాకముందు అడగాలి, వచ్చిన తర్వాత కాదు. అయినా ఇది అంజిగారి వాళ్ళ ఇల్లు కాదు, అంజి అద్దుకున్న ఇల్లు. ఇంతకీ నువ్వెవరు? నేను నన్ను బామర్దనండి, అలా ఆవిడ తమ్ముడిని. కళ్యాణ్, నువ్వేం చేస్తావో తెలీదు. కావ్యం తీసుకుని ఒక 2 రోజుల వరకు నువ్వు ఎట్టనే వెళ్ళిపో. నేను ఫోన్ చేసినంత వరకు నువ్వు తిరిగి రావద్దు. ఎందుకు రాజీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి మీ బావకి మన గురించి తెలిసిపోయిందా ఏంటి? లేదు, ఊరు నుండి మా తమ్ముడు వస్తున్నాడు. కావ్య వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు, అయితే ఏంటి? అబ్బా కళ్యాణ్, నువ్వు మా తమ్ముడికి తెలుసు కదా, పైగా మన ఎదురు ఎక్స్ లవర్స్ అని కూడా వాడికి తెలుసు. వాడిక్కడ నేను చూసాడంటే పెంట పెంట అయిపోతుంది. అవును కదా, కరెక్టే. రాజీ వాళ్ళ తమ్ముడని చెప్తే సరిపోతుంది కదా, మీ బావాల బామర్దని చెప్పడం ఎందుకు? ఓహో, ఇదే వస్తారా బాబు, బొత్తిగా మంచి మర్యాద లేకుండా ఉంది. అయినా మా బావ ఇల్లు బాగానే తీసాడు, చెప్పింది దానికన్నా పెద్ద అంతుంది. అక్క అక్కో, అదిగో వాడు వచ్చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ బాత్రూంలోకి వెళ్ళిపో. అక్క వచ్చేసావారా తమ్ముడు? ఏంటే నన్ను చూసి సర్ప్రైజ్ అవ్వలేదు? ఓ బావ చెప్పాడా ఈయనొకడు. నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఆయన నాకు షాకులు ఇస్తా ఉంటాడు. ఏ మాటకా మాటే, బావ మాత్రం ఇల్లు బలి తీసాడే. ఉండవు, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. హే వద్దురా. ఏమైందే? బాత్రూంలో బల్లుంది. పెద్ద పెద్ద పాములే చూసాం బాబు, బలిదే ఉంది. బల్లి అన్నావు? బల్లి కాదురా, వల్లి. వల్లి మన ఇంటి పనమ్మాయి. ఓహో, రాజస్థానీలా? పరదాలు వేసుకుంటాను. నేను వెళ్ళొస్తాను మేడం. వెళ్ళు వెళ్ళు. టిష్యూ పెట్టుకుని తమరా వరస్ట్. కళ్యాణ్, దొరికిపోయాం. అక్క ఏంటి ఇది? బావ బయటికి వెళ్ళంగానే ఎక్స్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావా? ఈ విషయం నాన్నకు తెలిస్తే పేక ముక్కలతో నీ పీక ముక్క ముక్కలుగా నరికెత్తాడు తెలుసా? అదే బావకు తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి చేపల చెరువుకేస్తాడు. అంటే ఈ విషయం తెలిసే మీ ఇద్దరు బరి తెగించారనమాట. కాదురా, నేను చెప్పింది విను, నువ్వు అనుకునేలా కాదు. నేను అనుకున్నా, కాకపోతే నేను రాగానే బాత్రూంలో కింద దూరాడు. ఆయన ఇది మీతో కాదు, నేను అన్ని విషయం బావతో తెలుసుకుంటాను. అందుకే చెప్పాను నీకు వాడు కనిపించొద్దని. ఏదో ఒకటి చేసి మీ వాడిని ఆపా ప్లీజ్. బావ ఎక్కడ పోయాడు? ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఏమండి, మీరు మా అక్క ఏమవుతారు? ఫ్రెండ్.
మీ పేరండి? కావ్య. కావ్య గారు మీరని చెప్పొచ్చు కదండి మా అక్కకి తను చేసిన తప్పని. తనేం చేసింది? మీకు కళ్యాణ్ తెలుసా? కళ్యాణ్ నాకెందుకు తెలీదు, ఆయన మా ఆయన. సొంత పిల్లమే దగ్గరుండి ఇచ్చి 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 ఏయ్, ఇచ్చి ఇచ్చి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇది మాట్లాడినా. ఏయ్, ఎవర్రా నువ్వు? నువ్వే పలకరిస్తావు, మళ్ళీ నువ్వే మాట్లాడినంటావు. ఛీ, పోరా. ఎరా వచ్చావా? నేను రావడం సంగతి అటించి నువ్వేంటి ఈ బాత్రూమ్ నుంచి వస్తున్నావు? ఈ బాత్రూమ్కి వెళ్తే పక్కడు బాత్రూమ్ నుంచి వస్తే బాగోదు కదరా. కానీ ఇందులోంచి ఇందాకే కావ్య వచ్చింది. అందరం కలిసి ఉంటున్నాం కదరా, అందుకే తను కూడా బాత్రూమ్ ఆడుకుని ఉంటది. ఏంటి అందరూ కలిసే ఉంటున్నారా? ఆ, అంటే అన్నీ తెలిసే ఉంటున్నారనమాట. తెలిసే ఏంట్రా, నలుగురం ఒక మాట అనుకుని ఆ మాట మీద నలుగురం కలిసి ఉంటున్నాం. పైగా ఇంట్లో ఎవరెవరు ఎలా ఉండాలని రూల్స్ కూడా రాసుకున్నాం. ఏంటి ఇలాంటి సెటప్లు రూల్స్ కూడా పెట్టుకున్నారా? మంచి మంచి కట్టుబాట్లు. ఏమైందిరా, వచ్చేటప్పుడు దిష్టి నిమ్మకాలేమో తొక్కొచ్చావేంటి? ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంతకీ మీ అక్కని కలిసావా? కలిసాక ఈ కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అయింది. ఇక్కడ గోవా కన్నా ఘోరంగా ఉంది బావా. నేను ఇక్కడ ఉండలేను. ముంటు మెంటలకేలా ఉంది. నేను వెళ్ళిపోతా. చూడవే, మీ తమ్ముడు ఎలా చాలా వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్తా అన్నోడిని ఎందుకు బాబా ఉండమని అడగడం? పైగా ఇలా చెప్ప పెట్టకుండా రావడం కన్నా రాకుండా ఉంటేనే మంచిది కదా. ఎందుకు మీ గురించి తెలియకుండా ఉండేదనా? అసలు నీ బాధ ఏంట్రా బామ్మర్ది? నువ్వు కళ్యాణాలు ఆవిడతో మా అక్క కళ్యాణ్తో ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావురా? అలా ఆవిడతో నేనేం చేశాను? నువ్వు కళ్యాణాలు ఆవిడ ఈ బాత్రూమ్ నుంచి వచ్చారు కదా, దానికేమంటావు? వారిని ఈ బాత్రూమ్ 2 డోర్లు ఉన్నాయి. ఆ డోర్ నుంచి వచ్చి ఆ డోర్ లాకేసి ఈ డోర్ నుంచి బయటకు వచ్చాను. ఆయన కావ్య నేను కలిసి బాత్రూమ్ వెళ్ళి కలిసి బయటకు వచ్చినట్టు మాట్లాడతావేంట్రా? మరి కళ్యాణ్ అక్క బెడ్రూమ్ నుంచి ఎందుకు బయటకు వచ్చినట్టు? అబ్బా, తన వస్తువులు తీసుకోవడానికి వచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ అంటే నాకు క్లియర్గా అర్థమైంది. నేను క్లారిటీ ఇస్తాను కదా రే. ఇప్పుడు చివరికి ఒకే ఒక ఆప్షన్ మిగిలింది. అదేంటంటే మీ అందరూ కలిసి ఉండడం. అంటే ఆ ఓకరగాడు మోసం చేయడం వల్ల మీ నలుగురు ఇల్లు షేర్ చేసుకుంటున్నారన్నమాట. అంతేగాని మీకు ఏం లేదంటావు? ఏం లేదు. ఓహో, ఒరే, మీ బావకి నా గురించి కళ్యాణ్ గురించి ఏం తెలియదురా. నువ్వు అనవసరంగా కెలికి పెంట చేసి నా కాపురంలో నిప్పులు పోయకురా. నువ్వు ఇదంతా మీ బావకి చెప్పనని నా మీద ఒట్టేసి చెప్పు. రాముడు లాంటి బావ ఈ విషయం తెలిస్తే రావణాసురుడు అయిపోతాడు కదే. అందుకే మీ బావకి తెలియకముందే ఏదో ఒకటి చెప్పి మీ బావతో ఇల్లు ఖాళీ చేయించరా. సరే పని చేద్దాం అయితే. ఇంటికి వాస్తు బాగాలేదని చెప్తే? మీ బావకి వాస్తు మీద నమ్మకం లేదు కాబట్టి ఐడియా వర్కౌట్ అవ్వదు. పోనీ ఆ కళ్యాణ్ వాళ్ళతో గొడవపడి ఇల్లు ఖాళీ చేంజ్ చేస్తే? కళ్యాణ్ వాళ్ళతో ఏమని గొడవ పెట్టుకుంటాంరా? నేను వాళ్ళ ఆయన గోకేనని కళ్యాణ్ నాతో గొడవ పెట్టుకోమని చెప్పు. మా తమ్ముడిని అంత మాట అంటారని చెప్పి నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు కదా. పెళ్లి కావాల్సిన వాడివి నువ్వెందుకురా బ్యాడ్ అవ్వడం? అంతా నీ కాపురం కోసమేనక్క. చింటూ చెప్పిన మాట విను, అస్సలు అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలి. చెప్పింది అర్థమవుతుందా? అక్క, ఈ అంజిగాడేంటి ఇక్కడ ఉన్నాడు? గాడు గీడు అన్నట్టు పప్పగిలిపోద్దురు. ఏంట్రా అరుపులు? చా కొట్టు చూద్దాం. అప్పుడంటే నేను చిన్న పిల్లని, ఇప్పుడు పెద్దోన్నయ్యాను. కరాటే కూడా నేర్చుకున్నా. చూపించరు ఎంత కరాటే నేర్చుకున్నావు. ఉండ్రా చింటూ, ఆయనతో మనకేంటి? నువ్వు ఉండక్క. చిన్నప్పుడు నా డిప్ప పొగలు కొట్టాడు, ఇప్పుడు నీకు బ్రేకప్ చెప్పి నీ మనసు మీద కొట్టాడు. అంజీ, కావ్య నీ ఎక్సా? కావ్య మా బావే నీ ఎక్సా? ఎందుకు బావా ఈ విషయం నాకు చెప్పలేదు? కావ్య, నువ్వు దాచింది విషయం కాదు విషయం. మ్యాటర్ చెప్పిన నొట్టించుకొని ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావే. సారీ కావ్య. చిచి, సారీ రజీ. తన పేరు పలకకుండా నా పేరు కూడా పలకలేకపోతున్నావు కదా బావా. ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావే. నీకోసం నా ప్రాణాలు తప్ప అన్నీ వదులుకున్నాను కదా కావ్య. రామచంద్ర ఇలా ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా బాబా. ఏంటి, అంజీకి కావ్యకి మీ గురించి తెలియదని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అంజీ, నువ్వేమంత ఫీల్ అవ్వకు. కావ్య నీకెలా ఎక్సో కళ్యాణ్కి రాజీ అలా ఎక్స్. కళ్యాణ్, ఇది నిజమా? వీళ్ళ సీక్రెట్ బయటపడే లోపు మీ సీక్రెట్ బయటపడిందని ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తున్నారు. అంజీ ఎక్స్ కావ్య, కళ్యాణ్ ఎక్స్ రాజీ. ఇప్పుడు ఇదంతా తెలిసి చూడు వదిలేస్తారా? చూసావా, నిన్న నుంచి ఇలాగే ఉంది. ఏం చూడకూడదు చూసిందో ఏమో, పాపం పిల్లిలా అయిపోయింది. అమ్మా బేబమ్మా, ఏమైందమ్మా? అంజీ కావ్య, రాజీ కళ్యాణ్. కాదమ్మా, నువ్వు తప్పు చెప్తున్నావు. అంజీ రాజీ, కావ్య కళ్యాణ్. నువ్వు చెప్తుంది వాళ్ళ పెళ్లి తర్వాత విషయం, నేను చెప్తుంది పెళ్లికి ముందు విషయం. నాకేం అర్థం కాలేదమ్మా. నీదొక మట్టి బుర్ర, నీకేం అర్థం కాదు. పెళ్లికి ముందు వాళ్ళ ఎక్స్ లవర్స్ గురించి చెప్తుంది. దీనికే షాక్ అవుతున్నావా?
దీనికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ నలుగురు వాళ్ళ ఎక్సెల్ గురించి వాళ్ళ పార్ట్నర్స్కి ఇంకా చెప్పలేదు. అవునా? హా, అంటే మొగుళ్ళ ఎక్స్ గురించి పెళ్ళాలకి, పెళ్ళాల ఎక్స్ గురించి మొగుళ్ళకి తెలియదు అనమాట. తెలీదు. దీన్నే మనం క్యాష్ చేసుకొని వాళ్ళని భయపెట్టి మన మాట వినేలాగా చేసుకోవాలి. అవును, కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళకి విషయం తెలిసి గొడవలు పడి విడిపోతే ఆ పాపం మనకే తగులుతుందమ్మా. పాపమని కూర్చుంటే వాళ్ళు కలిసిపోయి ఇంట్లో ఉండిపోయారనుకో, మన దోల తీరిపోద్ది. అందుకే వాళ్ళకి నిజం తెలిసేలోగా వాళ్ళని ఇల్లు ఖాళీ చేసేలాగా మనం చెయ్యాలి. బాగా చెప్పావు. అంటే తర్వాత ఏమైందని కదా మీ టెన్షను. ఒక్క వారం ఓపిక పడితే తర్వాత ఏమైందో మీకే అర్థమైపోద్ది. అప్పటిదాకా మేమేం చేయాలంటారు అంతేగా. అప్పటిదాకా ఓపికగా ఈ ఎపిసోడ్కి లైక్లు కామెంట్లు పెట్టి షేర్ చేయండి. హాయ్.